వెంట్రుక రాసి సిటీ లైఫ్ తో మసి నగరవాసంలో కేశాలకెన్ని కష్టాలో. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. రాజకీయం చేయడానికి సీబీఐని కూటమి ప్రభుత్వం వాడుకుందా అంటే అవును అనే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు విశాఖపట్నం పోర్టులో కలకలం రేపిన డ్రగ్స్ కంటైనర్ కేసులో అసలు వాస్తవాలు ఏమున్నాయో ఎవరికీ తెలియదు. కానీ రాజకీయ లబ్ధి కోసం వైఎస్ఆర్సీపీపై అనేక నిందలు వేశారు. కానీ ఈ కేసులో డ్రగ్స్ కంటైనర్ గురించి సీబీఐ హడావిడిగా చేసిన ఎంక్వైరీ ఏమైందో, ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన ఎందుకు ఇవ్వలేదో, ఇవన్నీ అనుమానాలకు తావిస్తున్నాయి. విశాఖ డ్రగ్స్ కంటైనర్ కేసులో వాస్తవాలను వెంటనే పబ్లిక్ డొమైన్లో పెట్టేలా కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐని ఆదేశించాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఆ లేఖలో అనేక అంశాలను పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి 21వ తేదీన బ్రెజిల్లో ఉన్న శాంటోస్ పోర్ట్ నుంచి విశాఖకు వచ్చిన 25,000 కిలోల డ్రై ఈస్ట్ తో ఉన్న డ్రగ్స్ కంటైనర్ సీబీఐ అధికారులు దర్యాప్తు చేపట్టి సీజ్ చేశారు. విశాఖ కేంద్రంగా వ్యాపారం చేస్తున్న సంధ్య ఆక్వా సంస్థ పేరుతో ఈ కంటైనర్ రావడంతో ఆ సంస్థపై సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ ప్రారంభించారు. సంధ్య ఆక్వా సంస్థ యాజమాన్యానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది మార్చిలో సీబీఐ కేసు నమోదు చేసినప్పటికీ దర్యాప్తు వివరాలను ఇప్పటి వరకు బహిర్గతం చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుందని అమిత్ షాకు రాసిన లేఖలో బొత్స సత్యనారాయణ ప్రస్తావించారు. డ్రగ్స్ కంటైనర్ పై సీబీఐ మౌనం అనేక సందేహాలు, ప్రశ్నలను పెంచుతోందన్నారు. సీబీఐ అధికారులు వాస్తవాలను సత్వరమే పబ్లిక్ డొమైన్లో వెల్లడించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. అసలు విశాఖపట్నం పోర్టుకి బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్ కు సంబంధించి సరుకు ఉన్న కంపెనీపై ఎలాంటి చర్యలు కనిపించడం లేదు. కనీసం కంపెనీ ప్రతినిధులను సీబీఐ ప్రశ్నించిన దాఖలాలు కూడా లేవు. విశాఖపట్నంలో కంటైనర్ సీజ్ చేశామని ప్రకటించిన సీబీఐ దర్యాప్తు ఎంతవరకు చేరుకుంది? విచారణలో ఏమైనా అరెస్టులు జరిగాయా లేదా? డ్రై ఈస్ట్ ద్వారా ఇంకా బ్రెజిల్ నుంచి ఎవరికైనా డ్రగ్స్ సరఫరా జరిగిందా అనే విషయాలను దర్యాప్తు చేస్తుందా లేదా విచారణ నిలిపివేశారా అన్న వివరాలను ఇప్పటి వరకు సీబీఐ వెల్లడించలేదు. ఓవైపు దర్యాప్తు సంస్థ నుంచి సమాచారం లేకపోవడం, సీబీఐ ప్రకటన విడుదల చేయకపోవడంతో రాజకీయంగా ఇది పెద్ద దుమారం లేపుతోంది. అసలు ఇందులో దోషులుగా ఉన్న వారిని కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలే తప్పిస్తున్నట్టు అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి.